ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మీరు ఎలాంటి వ్యూహంతో ముందడుగు వేయబోతున్నారు? ముందుగా 24/7 ఏదైతే ఛానళ్ళకు ఉందో వారికి శుభాకాంక్షలు. మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎలక్షన్ కోసం ఏదైతే మేము ముందు పోయిన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకెళ్ళి గ్రామాల్ని పల్లె ప్రగతి ద్వారా కానీ మిగతా అన్ని రకాలుగా అంటే వైకుంఠ ధామాలు కానీ రోడ్డుకు ఇరువైపుల చెట్లు కానీ ఇవన్నీ చేసినాం. కాబట్టి దాన్ని చెబుతూ రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లలో దాని మీదనే మేము పోయి విజయం సాధిస్తామని చెప్పి కోరుతున్నాం. సీఎంకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే ఎంత ముఖ్యమో ఇప్పుడు సర్పంచ్లు కూడా అంత ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది సర్పంచ్లు ఉంటే తర్వాత అంత ఫలితం వస్తుంది రాబోయే ఎలక్షన్స్ వల్ల. సో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలు రచించబోతుంది ముందు వచ్చే ఎన్నికలు? ముందుకంటే వ్యూహాలే ముందు మేము చేసినటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి 90% ఉన్నటువంటి గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లే ఉన్నారు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అక్కడక్కడ కొంతమంది భయపట్టించి చేసినా మేము ఇంతకుముందు గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకుపోయినాం. కాబట్టి అదే పోలోకి వెళ్ళి రానున్న రోజులలో మేము బంపర్ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా మంచి మెజారిటీతో సర్పంచ్ గెలుస్తామని చెప్పి కోరుతున్నాం.